హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం 2 ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతాను. ఈరోజు నుంచి మీకు క్లారిటీగా పిక్చర్స్తో పాటు నేనైతే చేస్తాను, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి మీకు కూడా ఒక ఐడెంటిఫై వచ్చేదానికైతే పిక్చర్స్ కూడా కంప్లీట్గా వేస్తాను. మీకు మొత్తం 3 భాగాలుగా అయితే జరిగింది సీరియల్. 3 భాగాల్లో ఫస్ట్ భాగం వచ్చి పూజారి గారు వచ్చిండేది అయితే జరిగింది. పూజారి గారు వచ్చిండే ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడ దశరథ్ గారు సుమిత్ర గారిని జాగ్రత్తగా ఉన్నాను అని పూజారి గారు చెప్పారు. అదొక పాయింట్ అయితే. ఇంకొకటి జోష్న అలాగే కార్తీక్ దీప మధ్య ఒక కాన్వర్జేషన్, చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఆ కాన్వర్జేషన్ గురించి మాట్లాడదాం. అలాగే తాళి ఎపిసోడ్ ఈ సీరియల్కి అంతా ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సీరియల్ని ఈరోజు హైప్ చేయాలని నిన్నే ప్రోమో వదిలారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్ప ఎపిసోడ్ ఈరోజు మాత్రం. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ పునాది పడింది అసలు సీరియల్కి అని చెప్పొచ్చు. జోష్న పతనానికి మొదటి అడుగు అనేసి నేను వీడియో చేశాను. ఆ వీడియో ఎవరిని మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చెప్తాను, జోష్న పతనానికి ఖచ్చితంగా 100% 200% మొదలైపోయింది. కార్తీక్ బాబు లేచినాడు కొట్టాలనేసి, లేచినాడు, మామూలుగా లేదు. అసలు కొట్టింటే మాత్రము ఈదిలో పోయి పడింటుంది, అంత కోపంగా అయితే లేచాడు. అక్కడ సుమిత్ర గారు ఇచ్చిండే షాట్కి మాత్రం సోఫాలో పోయి గువ్వలాగా కూర్చునింది. అసలు ఆ విధంగా అయితే జరిగింది మన జోష్న పరిస్థితి. లిటరలీ సీరియల్ మాత్రం ఈరోజు చింపేశారబ్బా. రేపు ఎపిసోడ్ ఇంకా వెరీ సెంటిమెంటల్గా ఉండబోతుంది. రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందని కూడా నేను చెప్తాను. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే మీరు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చదవండి. ఈ విధంగా చేయడం తప్పు అనుకుంటానరా, కరెక్ట్ అనుకుంటానరా అనేసి. నేను నిన్న కూడా ఒక విషయం అయితే చెప్పాను. శ్రావణ మాసంలో బుధవారం రోజు ఈ విధంగా చేయడం, మంగళవారం ప్రోమో వచ్చింది, ఈ విధంగా చేయడం తప్పు అనేసి. అది తప్పే, కానీ ఎందుకు ఈ విధంగా చేస్తానో డైరెక్టర్ గారు కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవ్వాలనేసి అడుగుతూ ఉంటారు. నన్ను కూడా నిన్న మెసేజ్లో అడిగారు చాలామంది, సార్ ఎందుకు సార్ ఈ విధంగా చేస్తూ ఉంటారు, ఈ విధంగా చేయడం తప్పుగా సార్ అనేది లేడీ రైటర్ రాసేది అనేసి అడిగారు. అడిగినా కానీ ఏం ప్రాబ్లం లేదండి. అక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమంటే సెంటిమెంట్ క్రియేట్ చేయాలి. అలాగే ఎలాగైనా సరే ఇక్కడ ఒక బంధం అనేది ఒకటి ఉంటుంది చూడండి. అంటే తాతగారు వాళ్ళ భార్య తాళిని వారసరాలకి ఇవ్వాలనుకున్నాడు. ఆ వారసరాలకు రావాలంటే ఏదో ఒక జరగాలి. కొన్నిసార్లు మనకు చెడ్డ జరిగినా కానీ ఫ్యూచర్లో మంచి జరుగుతుందంటారు చూడండి. అదేవిధంగా ఆ వారసరాలకి ఆ తాళి చెందాలంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఎపిసోడ్లు అయితే రావాలి. అందుకోసం అనేది డైరెక్టర్ గారు ఈ ఎపిసోడ్ రాసిన తర్వాత ఆ ఎపిసోడ్ రాసుకొని మనకు ముందుతోనే చూపించారు. 5 ఎపిసోడ్లు ముందుతోనే చూపించారని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటా ఉంటారు దీనిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి. తాతగారు ఇస్తారనుకుంటారా, ఈరనుకుంటారా కామెంట్ చేయండి. సరే అనేసి అది ఈరోజు ఎపిసోడ్లో మొత్తం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ మాట్లాడదాము. ఇక్కడ జాతకాలు అయితే పూజారి గారికి అయితే ఇచ్చారు. జాతకాలకి అసలు ఈ జాతకంకి ఇక్కడ మీరు ఇచ్చిన అమ్మాయికి పొంతనే కనపడట్లేదు. అసలు ఈ అమ్మాయి అనుభవించాల్సిన భోగాలు వేరే ఉన్నాయి, కానీ అనుభవిస్తున్న భోగాలు వేరే ఉన్నాయి. అంటే ఒక గుడ్స్లో బతకాల్సింది ఒక రిచ్ ఫ్యామిలీలో బతుకుతా ఉంది అనేసి పూజారి గారు ఇండైరెక్ట్గా అయితే చెప్పారు. అక్కడ అది అయిపోయిన తర్వాత సరే అనేసి వాళ్ళ నాన్నగారు మీరు చేతులు చూసి కూడా చెప్తారు కదా అనేసి అయితే చెప్పారు. మీరు చేతులు చూసి చెప్తారు, చేతులు చూసి చెప్తే చేతుల్లో అసలు ఈ అమ్మాయికి పెళ్లి యోగమే లేదు. అంటే కార్తీక్ అనుకుంటే వెనకాల పడతా అంటే ఇంకా పెళ్లి యోగం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇంకా జోష్ నాకు జీవితాంతం పెళ్లి కాకుండా నేను నిలిపేస్తారు ఎవరు డైరెక్టర్ గారు అనేసి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా సీరియల్ అయిపోయేంత వరకు జోష్ నాకైతే పెళ్లి కాదు అనేసి మీరైతే ఫిక్స్ అయిపోండి, నేను కూడా ఫిక్స్ అయిపోతాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కాదు అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి టెన్షన్ పడతా అంటే మన పారిజాతం గారు ఒకసారి బాగా చూడండి, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు అనేసి పారిజాతం గారు మనసులో అనుకుంటా ఉంటారు. అసలు అవన్నీ మీకు ఫోటోలు డిస్ప్లే చేస్తూ ఉంటారు చూడండి. అక్కడ అనుకుంటా ఉంటే ఇంకా దీప ఎలాగైనా సరే వీళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలనేసి అక్కడ దీప జ్యూస్ తీసుకోండి పూజారి గారు అనేసి దీప అయితే వస్తుంది. దీప వచ్చిన తర్వాత ఆ దీప కళ్ళల్లోకి చూసి పూజారి గారు, అమ్మా నువ్వు మహజాతకురాలువి, నీకు ఇన్ని రోజులు కష్టకాలం ఉన్నా కానీ ఇంక వచ్చే రోజులంతా మంచి రోజులే అనేసి అన్నారు. మంచి రోజులే అనేదానికి ఫస్ట్ పునాది వేసింది మాత్రము ఇక్కడ తాళే. ఇప్పుడు ఫస్ట్ పునాది వేసింది మాత్రం తాళే. ఇక్కడ మనకు జోష్న తాళను ఆ విధంగా చేసింది అనేసి మనం బాధపడినా కానీ అక్కడ మనకు మెయిన్ పునాది వేసింది మాత్రం ఖచ్చితంగా తాళే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ తాళ ఆ విధంగా అవ్వడం వల్ల తాతగారు తాళనిస్తారు ఫస్ట్ పునాది. ఎందుకంటే అక్కడ వారసరాలకి చెందాలి అనేసి తాతగారు అయితే మనకు పర్టికులర్గా గుచ్చి చెప్పారు కదా. ఆ గుచ్చి చెప్పినప్పుడు జోష్న కూడా అసలు దీపాకు చెందాల్సిన తాత నాకు చెందుతా ఉంది అనేసి అంది. జోష్నకు పెళ్లి యోగమే లేదంటే ఇంకా ఆ తాళి ఎవరికి చెందాలి? అందుకోసం అనేసి మొదటి అడుగు మన సక్సెస్కి, దీపా సక్సెస్కి అయితే అడుగు పడింది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను. మీరు కూడా నమ్ముతా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే చెప్పాడు మంచి రోజులే ఉన్నాయి మీకు అంతా అనేసి అయితే చెప్పాడు. మంచి రోజులు ఉన్నాయి అనేసి చెప్పేసి అక్కడ
పోతా పోతా వెళ్తా వెళ్తా పూజారి గారు పూజారి గారు మన అమ్మాయి జాతకం గురించి ఏదన్నా చెప్పందంటే, మీకు ఒకే కొడుక లేకపోతే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా అని పూజారి గారు అడిగారు. మాకు ఒక కూతురు ఉంది అనేసి అంటే, ఆ కూతురు సౌభాగ్యంతో సుఖంగా ఉంది అనేసి అడిగారు. సుఖంగా ఉందంటే 100% సుఖంగా లేదు. ఎందుకంటే ఇక్కడ భర్తకు దూరం అయ్యేసి, అక్కడ నాన్నకు కుటుంబానికి దూరం అయ్యేసి ఎంత కష్టాలు పడుతుందో మనం కాంచనా కానీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కార్తీక్ బాబుని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి కుటుంబంలో ఎలా సంతోషంగా ఉంటారు చెప్పండి. అక్కడ పూజారి గారు ఒకే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీ ఆడబిడ్డ కంటినీరు కానీ కారిస్తే మాత్రం అక్కడ మీకు సుఖ సంతోషాలు అనేటివి ఉండవు, మీ ఇల్లు ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనేసి ఒక పెద్ద బాంబు అయితే పేల్చారు. నెక్స్ట్ లెవెల్ అబ్బాయి ఈ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సరే అనేసి పూజారి గారు పోతా పోతా మన దశరథ్ గారిని సుమిత్ర గారిని చూసి అక్కడ ఏమన్నారంటే, నెక్స్ట్ లెవెల్ పాయింట్ అయితే అన్నారు, ఇక్కడ మీరైతే జాగ్రత్తగా మీ దంపతులు చూస్తా అంటే జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పేసిపోయారు. దంపతులను చూస్తా అంటే జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు అక్కడ మన జోష్నని అలాగే దీపాన్ని ఇద్దరిని చూపించారు. ఎందుకంటే అక్కడ జోష్న ప్రాబ్లం క్రియేట్ చేస్తే దీప కాపాడుకోవాలనేసి చూపించిన తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ మర్చిపోయినాను. మీకు మీ అమ్మా నాన్న దగ్గరే ఉంటారు అనేసి మాత్రం ఖచ్చితంగా 100% చెప్పారు. మీ అమ్మా నాన్న నువ్వు దగ్గరే ఉంటారు అన్నప్పుడు మన ఫ్రేమ్లో దీపాన్ని బ్లర్ చేసి వాళ్ళిద్దరిని బాగా చూపించాను. ఫోటోలన్నీ వేస్తాను చూడండి. అక్కడ బ్లర్ చేసి చూపించారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సరే అది అయిపోయిన తర్వాత ఆడికైతే పూజారి గారు అయితే ప్రాబ్లం ఉందని చెప్పేసి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అందరూ ఎలాగల్లా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే అసలైన మ్యాటర్ ఎక్కడి నుంచో మొదలైంది. అక్కడ కార్తీక్ వచ్చి ఒక మాట అంటాడు, అందరూ నీళ్ళంతా ఒకేలాగా ఉంటాయి దీప, కానీ మారే ప్రదేశాలను బట్టి కొంచెం రంగు రుచి అవన్నీ మారుతూ ఉంటాయి. అదేవిధంగా మనుషులు కూడా అదే విధంగా ఉంటారు. పెరిగే పద్ధతులని, మన మనసులో ఉండే కల్మషాన్ని, అలాగే మన మనసులో ఉండే అంటే ఏదో చెప్తారు కదా, ఆ విధంగా ఉంటాయి కదా, కొన్ని భావాలు ఉంటాయి కదా, ఆ భావాలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మనుషులు డబ్బుంటే ఏమైనా చేసేయచ్చు, ఏదైనా కొనేయచ్చు అనేసి మన జోష్నని అయితే తిట్టేసి అయితే అక్కడ బావా నువ్వేం మాట్లాడుతూ ఉండవు, అసలు నువ్వు డ్రైవర్ మర్చిపోయావు అంటే సలహాలు ఇవ్వాల్సిన పర్లేదు అనేసి అక్కడైతే జోష్నని అయితే దండిచ్చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తాతగారు పిలిచారని కార్తీక్ అయితే వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత దీప కూడా వెళ్తూ ఉంటే దీప ఆగు అనేసి జోష్నని ఆపింది. కావాల్సిన జోష్నని ఆపి అక్కడ నువ్వు పెళ్లి చేసుకోండి అమ్మాయి గారు, చూడండి ఎంత బాధపడతా ఉంటారు అంటే, నేను చేసుకోవాల్సిన పెళ్లి నువ్వు చేసుకునేసినావు, నీ కట్టే జరిగిందా పెళ్ళి అంటే, అందరి విషయాల్లో ఆ విధంగా జరగవు అమ్మాయి గారు, మీరు పెళ్లి చేసుకోండి. ఎవరిని చేసుకోమంటావు అంటే, మీకు ఇష్టమైన వాళ్ళు మీరు చెప్పాలి కానీ పెళ్లి చేసుకుంటా అనేసి మీకు బంగారం లాంటి సంబంధాన్ని అయితే తీసుకొస్తారు దశరథ్ గారు అనేసి అయితే చెప్పింది. తాతగారు దశరథ్ గారు అని చెప్పింది. అప్పుడు నువ్వు నాకు సలహాలు ఇస్తా ఉండవా, నువ్వు నాకు పెళ్లి చేసుకుని నీకు ఈ హక్కు ఇచ్చింది అది మనం ఒకటి అనుకుంటా ఉండవా అనేసి, డబ్బుండే వాళ్ళని నేను డబ్బుండేదాన్ని నువ్వు డబ్బు లేని దానివి అనేసి అనుకుంటా ఉండవా అనేసి, నీకు ఈ అహంకారం వచ్చేదని మా బావ నీకు తాళి కట్టడం వల్లనే కదా అనేసి తాళి ఇలా పట్టుకునే కొద్దికి అందరూ ఇంట్లో వాళ్ళందరూ నేనేమనుకున్నా అంటే ఎవరు చూడరేమో అనేసి అయితే అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళు మొత్తం అక్కడ తాళి పట్టుకునే కొద్దికి దశరథ్ గారు సుమిత్ర గారు మెట్లపై నుంచి కిందికి దిగడం, పారిజాతం గారు ఒక సైడ్ నుంచి వచ్చి జోష్న అని అరవడం, అందరూ అరస్తూనే ఉంటారు. ఇక్కడ కార్తీక్ బాబు తాతగారు వచ్చి జోష్న అని అరవడం, ఎంతమంది అరస్తా ఉన్నా ఏమి చేస్తా ఉన్నా ఎంత లాగినా ఎంత పట్టుకున్నా కానీ అక్కడ జోష్న అయితే మాత్రం 1% కూడా కనికరం చూపకుండా అయితే తాళని అయితే మొత్తానికి అయితే ఆ విధంగా అయితే చేసింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దీప ముఖం చూస్తే మాత్రం అసలు లిటరల్లీ ఏడుపు వచ్చే అంత పని అయింది. ఆ విధంగా ఏడ్చేసింది. ఎందుకంటే అసలు ఎంత ప్రాబ్లం ఎంత దిగజారిపోయిందంటే జోష్న అంత దిగజారిపోయిందనే చెప్పచ్చు. నిజంగా లిటరల్లీ బాబా ఎపిసోడ్ మాత్రం అసలు ఎలా రాశారో నాకైతే అర్థం కాలేదు. ఈ పాయింట్లు ఎందుకు రాయాలనిపించిందో, అసలు జోష్న పతనానికి మొదట అడుగు అనేసి నేను చెప్పాను, అందుకని రాయాలనిపించిందా, లేకపోతే తాళి ఇవ్వాలనేసి ఇంత సెంటిమెంట్ ఉంటే తాళి ఇస్తే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనుకున్నారా, ఏమనుకుంటా ఉంటారో మనము రేపు టీఆర్పీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సరే సార్ అది అయిపోయిన తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ. సరే సార్ అదైతే జరిగిపోయిన తర్వాత అయితే మన జోష్న అయితే టెన్షన్తో ఇలా వదిలేసిన ముందు కార్తీక్ ఇలా పట్టుకుని ఇంకా కార్తీక్కి విపరీతమైన కోపం వచ్చేసింది. మామూలు కోపం రాలేదు, పిచ్చ కోపం అయితే వచ్చేసింది. పిచ్చ కోపం వచ్చేసి ఇలా లేచినాడు, తాళి పట్టుకొని ఒక్కటిద్దాం అనుకున్నాడు. ఇచ్చింటే మాత్రం నా సామి రంగా అసలు ఏడో పోయి గార్డెన్లో పోయి ఉంటుందో రోడ్లో పడి ఉంటుందో అంత కోపంగా అయితే లేచాడు. అంత కోపంగా లేచేది మన సుమిత్ర గారు చూసి సుమిత్ర గారు ఒక్క షాట్ ఇచ్చే కొంది అట్టే సోఫాలో పోయి గువ్వలాగా కూర్చునింది. అట్టే ఆ విధంగా ఫస్ట్ తప్పు చేసిన రోజే సుమిత్ర గారు కానీ ఈ విధంగా పెట్టి కానీ కొట్టింటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ తప్పు ఈ రోజు నుంచి అన్నా జోష్న నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని జోష్ననే కూలగొట్టుకుంటా ఉందనే దానికి
ఫస్ట్ మొదటి అడుగు ఇదే, నిదర్శనం ఇదే. నేను నిన్న అందుకోసమని తమ్నీల్లో పెట్టేది. నేను ఏదన్నా సరే 1కి 10 సార్లు అయితే ఆలోచించి పెడతాను తమ్నీల్లో. దానికోసం అనేసి ఇలాంటి కంటెంట్లు, ఇలాంటి అబ్జర్వేషన్లు మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అది అయిపోయిన తర్వాత మనకు మొత్తానికైతే కథ అయితే సుఖాంతం అయితే అయింది. మొత్తం సుఖాంతం అయింది ఏంద్రా అంటా ఉండవా, మన తాతగారు అయితే రేపు తాళిస్తారు. తాళిచ్చిన తర్వాత మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. కాంచనా గారిని కూడా ఇంటికి తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తారు. అన్నీ మంచి ఎపిసోడ్స్ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సీరియల్ కంటెంటే కాదు, ఎన్నో టీఆర్పీ రేటింగ్స్ కానీ, అవార్డ్స్ కానీ, పర్సనల్ ఇష్యూస్ కానీ, అలాగే వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ మన ఛానల్లో ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. బోల్డ్ అని వస్తూనే ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తానని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.